హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. నేనైతే త్రినాథ స్వామి పూజ చేసుకున్నానండి. ఆ పూజనైతే మీకు చిన్న వీడియో అయితే తీసి పెట్టాను. లైవ్ అయితే వదిన కథ చదివింది, ఆయన లైవ్ పెట్టాను. అమ్మ వాళ్ళు మా మేనల్లుడు మ్యారేజ్ అయిన వెంటనే చేసుకున్నారు. అయితే ఇది పౌర్ణమి ముందు చేయాలంటారు. ఎక్కువగా మనకి దేవుడు శక్తినిస్తాడు, పౌర్ణమి ముందు చేస్తే మంచిది అని అంటారు. కానీ నాకు కుదరలేదు మేనల్లుడు మ్యారేజ్ వల్ల. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ హడావిడిగా చేయడం అంటే, పూజ చేసామంటే నాకు ప్రశాంతంగా చేస్తేనే చేసినట్టు ఉంటుందండి. పూజ కోసం కనీసం ఒక గంట అరగంట దేవుడి మళ్ళీ కూర్చోవాలి, అన్నీ సర్ది పెట్టుకోవాలి. ఆ రోజంతా ఆ పూజ పని మీదే ఉండాలి. ఇలాంటి పూజలు ఏమైనా చేస్తే అలా అయితే మనకి చేసినట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా. అంతేగాని ఏదో హడావిడిగా ఇలా చేసేసామా అంటే నాకు నచ్చదనమాట. అందువల్ల ఈ పూజలు కూడా ఎందుకు చేస్తారంటే రకరకాలుగా చేస్తున్నారండి ఇప్పుడు. పూజలు కూడా మనకి ఇంట్లో దీపం ఉండడం వల్ల అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేసి పూజలు కూడా పెట్టారు. పూర్వం ఏంటంటే వ్యవసాయంకి వెళ్ళేవారు ఎక్కువగా. వ్యవసాయం చేసుకొని వచ్చి పూజలు చేయాలంటే కుదరని పనండి. చాలా కష్టం చేసి ఇంటికి వచ్చి వంట చేయాలి ఆడవాళ్ళు. అవన్నీ చేయడానికి కుదరక ఇలాంటి పూజలు అయ్యి అప్పుడప్పుడు పెట్టేవారనమాట. ఎందుకంటే దీపం ఉండడం వల్ల దోమలు కీటక్రిములు కొద్దిగా దూరంగా ఉంటాయనేసి. దానికి ఇది 5 రోజుల మేళ కొంతమంది చెప్పుకుంటారు, 7 రోజుల మేళ కొంతమంది చెప్పుకుంటారు, 3 రోజుల మేళ కొంతమంది చెప్పుకుంటారు. ఎవరి ఆనవాయితీ ప్రకారం, ఎవరి ఇంటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేస్తారనమాట. మాకైతే 3 రోజులండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి, కొంతమంది 3 రోజులు చెయ్యాలి అంటే 3 కథలు ఒకే రోజు చదివేస్తున్నారు. కథ చదవడం ఏంటండి పూజ అంటే? ఆ దీపం రోజు ఎలా ఉంటుంది మనకి? ఆ దీపం ఉండడం వల్ల రోజు మనం 3 రోజులు 5 రోజులు ఎన్ని రోజులైతే అన్ని రోజులు దీపం వెలిగిస్తాం కదండి. అవన్నీ ఆ ఎనర్జీ అంతా ఇంట్లో ఉంటుందనే కదా చేస్తాము. కానీ అన్ని కథలు ఒకే రోజు చదివేసి ఒకే రోజు ఏదో మొక్కుబడి అంటే మొక్కుబడి అన్నట్టు చేస్తే అది నాకు నచ్చలేదండి. అలా చేయడం ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. చాలామంది చేస్తున్నారు. ఇంతకుముందు అయితే చెంబులు తీసేసి అన్నీ కూడా నీట్గా మళ్ళీ చేసుకొని 3 రోజులు పెట్టేవారు. ఇప్పుడు చెంబులు తీస్తే పూజ మార్చేసినట్టే అంటున్నారు. నేనైతే పురాతన నుంచి ఎలా చేస్తున్నామో అలాగే చేస్తానండి. ఈ మట్టి ప్రమిదలు కూడా కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. నేనైతే ఆ మట్టి చిలుములు కూడా నేనే తయారు చేసుకుంటాను. మనం చేసుకుంటే మనకు అదో సంతృప్తి అండి. నాకైతే మిగిలిన వాళ్ళ విషయం అనవసరం కదండి మనకి. కానీ ఉండలేక చెప్పానమాట. అన్ని కథలు ఒకే రోజు చదివాడు, అన్ని పూజలు ఒకే రోజు చేసాడు. అదేంటో నాకేం కరెక్టే అనిపించలేదు. మరి మీరైతే చెప్పండి, అది కరెక్టా కాదా? 3 రోజులు 5 రోజులు అంటే 5 రోజులు 5 సందడిలాగా ఉండేది. పూజ చేస్తున్నాం అంటే ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని కథ ఆలకించడానికి అన్నీ చేసేవారు. ఏదో పూజ చేస్తున్నామా అని మొక్కుబడిగా చేస్తున్నాము ఇప్పుడు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిందే చెప్తున్నానా మీకు? నాకెందుకో అది తప్పు అనిపించింది. చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంది. ఇంకా మనం పూజ విషయంలోకి వెళ్దామండి. పూజకి ఏమేమి కావాలంటే, త్రినాథ స్వామివారి మర్రి చెట్టు కింద కూర్చొని పూజ చేశారు కదండి వేదబ్రాహ్మణుడు. అలా అని మర్రి కొమ్మ తెచ్చుకోవాలండి కంపల్సరిగా. రెల్లిగడ్డి నేను పెట్టాను చూడండి, అది రెల్లిగడ్డి, మామిడి కొమ్మ, మర్రి కొమ్మ, నేరేడు కొమ్మ దొరికితే నేరేడు కొమ్మ పెడతామండి స్వామివారికి. 3 కొబ్బరికాయలు పెడతాము, 3 చెంబులు పెడతాము. చెంబుల్లో నీళ్లు పోస్తామండి. నీళ్లు పోసి అందు మీద కొబ్బరికాయకి చెంబుకి బొట్టు పెట్టి అయితే పెడతామండి. కొబ్బరికాయకి వాటికి పువ్వులతో అలంకరిస్తాము. ఒక పక్క అయితే గ్లాస్తో బియ్యం పెట్టుకొని దాని మీద తమలపాకులు పెట్టి వినాయకుడిని అయితే పసుపు వినాయకుడిని చేసి పెడతాము. చేసి అలంకరించుకొని 3 మట్టి చిలుములు చేసి అందులో అగ్గినిప్పులు వేసి ధూపం వేస్తాము. 3 ప్రమిదలు చేసి అందులో ఒత్తులు వేసి 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తాము. ముగ్గురు త్రిమూర్తులకి వినాయకుడికి కూడా పెట్టాలండి. వినాయకుడికి వేరుగా నైవేద్యం కూడా వేరుగా పెట్టాలి వినాయకుడికి. బెల్లం ముక్క, దీపం వేరుగా మామూలు ప్రమిదిలో పెట్టేయవచ్చు, మట్టి ప్రమిదిలో కాకుండా. మన ఇష్టం, ఏదైనా పర్లేదు. ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. ప్రసాదాలు కూడా 3 విడివిడిగా భాగాలు చేసి పెట్టాలండి. ఏ ప్రసాదం పెట్టినా 3 విడివిడి భాగాలు చేసి పెట్టాలి. కంపల్సరీగా చలివిడి వడపప్పు అయితే 3 రోజులు కూడా పెడతామండి.
చలివిడి వడపప్పు కాకుండా మళ్ళీ వేరే ప్రసాదం ఏదైనా చేసుకుంటాము. ఈ ప్రసాదాలు కూడా 3 రకాలుగా చేసుకొని అవి శనగలు అవి చేసుకొని మనం తింటే ఒంటికి మంచిదని అవి కూడా పెట్టారు. శనగలు అవి ఎక్కువ చేసేవాళ్ళమి. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు శనగలు అయ్యే చేసేవారు. కొమ్ము శనగలు, బఠానీలు, కాబోలి శనగలు ఇవే చేసేవారండి. ఇప్పుడు ఇన్స్టెంట్ ప్రసాదాలు చాలా వస్తున్నాయండి. బూందీలు, కారబూందీలు అన్నీ ఆయిల్ ఫ్రైలే. అలా కాదు, మనం ఇవి చేసుకుంటేనే, ఇవి ప్రిపేర్ చేస్తేనే చాలా మంచిదండి. ఇవన్నీ అమర్చుకొని త్రినాథ స్వాములారా దయచేయండి అనాలి. అనేసి అయితే పూజ ప్రారంభించి కథ చదువుకొని అక్షంతలు వేసుకొని ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని ప్రసాదాలు పంచిపెట్టుకొని అందరూ సేవించి చల్లగా ఉండాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో చూస్తూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.